ఈ రెండు ఇప్పుడు ఇది బీఆర్ఎస్ ఇది బీజేపీ బాగానే రాశారు. 95% పేపర్ కాంగ్రెస్, 2.5% బీజేపీ బీఆర్ఎస్. ఇంకా రాశారు. దేశద్రోహి కాంగ్రెస్, ప్రజాద్రోహి బీజేపీ అన్నా సరే ఎవరైనా మాటని కానీ ఇది నాకు నచ్చకపోయిన జరిసేపు శేబాసిపోయి. దేశద్రోహి కాంగ్రెస్ అంటే నా చెవులు ఇంత ఇనసొంపు ఉందంటే ఇళయరాజా పాలనంత సంతోషంగా అనిపిస్తుంది. దేశద్రోహి కాంగ్రెస్ అనే పదం ఇట్లా నాకు వైబ్రేషన్ ఇచ్చింది. ఎందుకంటే గాడ్సేన్ కదా నేను చెవులల్లా మన అమృతం పోసినంత ఫీలింగ్ వచ్చింది నాకు దెబ్బకే. బా ఎవరయ్యా యూరియా అడిగితే 3rd డిగ్రీనా? ఇదేనా రాహుల్ మొహబ్బత్ కి దుకాన్? ఆ మోదీ జిఎస్టీ పేట 15 లక్షల కోట్లు దోచుకున్నందుకు పండుగ చేసుకోవాలా? చంద్రబాబు కోసం మేడిగడ్డ బ్యారేజీని రేవంత్ పట్టించుకోవట్లని కేటీఆర్. ఇంతవరకు కేటీఆర్ కృష్ణా జలాల వాటాపై అవగాహన లేని రేవంత్ ఉత్తమం హరీష్ రావు. అయితే మా నల్గొండ జిల్లాల ఉత్తమన్న, ఏతుల వెంకటన్న, ఈ దొర ఆ దొర అందరు దొరలున్న నా నల్గొండ జిల్లాలో ఒక గిరిజన లంబాడా బిడ్డ పైన నేను వాడొచ్చో వాడరాదు ఫస్ట్ టైము లంబాడి ఎల్కొడక అనే పదాలు వాడుతూ పోలీసులు యూరియా బస్తాలు అడిగినందుకే నిరసన చేసుకుని పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టి లంబాడి ఎల్కొడక బయట చెప్తే సంపుతా. నువ్వు పోలీస్ పని చేస్తలేవు, పోరం బోకు. నీకంటే ఒక రౌడీ మూకల్నయం. కడుపుకు అన్నం తింటే గడ్డి తినకపోతే అమ్మకు అబ్బకు పుడితే ఇంకా చెప్తారు, అమ్మకు అబ్బకు పుడితే ఏం పాపం? లంబాడి ఎల్కొడక వాడి మీద ఎస్టీ కేసు పెట్టి ఫస్ట్. వాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఫస్ట్ ఎస్టీ కేసు పెట్టి. మనిషి పుట్టుక ఉండలేవు ఎవరో వారి నువ్వు మనిషి పుట్టుక ఉండలేకపోవచ్చు. ఒక మనిషితో ఏం మాట్లాడుతున్నావు ఏంది? నిన్న జగదీష్ రెడ్డి గారు నేను ఒక వీడియో ప్లే ఇస్తాను జరావరి. మా నల్గొండ జిల్లాలో పోలీసుల దాసికం ఘోరంగా పెడతాం. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎంత దుర్మార్గంగా తాగారంటే మా అన్నలు దొరలుగా మా మంచి మోతవార్లు చాలా మంచిగా చేస్తారు. మా నల్గొండ జిల్లాలో చాలా మంచి పనులు చేస్తారు. మరి రావన్న మాట్లాడింది సందర్భంగా మరి చూపించాలిగా మనం కూడా ఏంది ముచ్చట అనేది. ఒకసారి రాజరా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే రోజు తర్వాత పిచ్చి కూర్చో పెడతారట. ఏమని పెట్టాలి? నీ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమని పోగొట్టుకుంటూ పెట్టాలి? సోషల్ మీడియాలో ఏమని డబ్బు కొట్టుకుంటూ పెట్టాలి? నీ ముఖ్యమంత్రికి ఏం గొప్ప చేసిండని పెట్టాలి? ప్రత్యేకించి సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు. చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు. నేను ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పిన, మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి, కింది స్థాయి పోలీసులను నియంత్రించండి. ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుడు హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్పితేనే అరెస్టులు అవుతున్నాయి. వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు. ఊళ్ళో రాగానే ఎవడన్నా పలానా ఆయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు, లేకపోతే పలానా ఆయన ఇట్లా అనగానే అరే ఇవన్నీ లోపటాయి. ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా. అరే ఇవన్నీ లోపటాయి ఏమి ఇస్తే ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. అర్థమైంది అనే విషయం. సో ఈ నల్గొండ ఇన్సిడెంట్ గురించే వేయండు కేటీఆర్ గారు. మరి ఆ రైతు బిడ్డను కొడితే పోయి పరామర్శించామని చెప్పినట్ట. పరామర్శిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. పెట్టి నల్గొండ జిల్లాలో ఎస్పీఆర్ అయినా, సిఐలు అయినా, ఎస్ఐలు అయినా, డిఎస్పీ అని ఎవరైనా సరే ఒక ఊర్లో ఒక సర్పంచ్ లెవెల్ కాంగ్రెస్ నాయకుని కూడా భయపడి, సర్పంచ్ లెవెల్ కాంగ్రెస్ నాయకుడు కూడా రైతు అనేటోడు దీక్ష చేస్తే, రైతు అనేటోడు నిరసన తెలిపితే కుక్కను కొట్టాడు. ఆ మనిషి వీడియోలు లేవు నా దగ్గర. కానీ అసలు అంత లంబాడి ఎల్కొడకనా? మరి వాని ఉత్సదాగి వాని ఓట్లు వేసుకోవడం తెలియదు. లంబాడి ఎల్కొడకని వాని ఉత్స సిప్ప పట్టుకొని
ఓట్లు అడుకొచ్చుకున్నప్పుడు లంబాడి ఎదుర్కొడుకు తెలియదు కొట్టిన వాళ్ళకి కాంగ్రెస్ సర్కార్కి ఇట్లే వస్తుంది, ఉచ్చల భాష వస్తుంది. అయ్యేది ఏం మన్ను కూడా లేదు. ఎందుకంటే ప్రజల కోసం ప్రశ్నిస్తున్నావు, ప్రజల బాధలు ప్రజల గోసల తరఫున ప్రశ్నిస్తున్నావు. చంద్రబాబు నాయుడికే భయపడలే, నీలాంటి భయపడతాం తెలంగాణ ద్రోహికి. నేనేమంటా ఉన్నా, ఇంత దుర్మార్గంగా పోలీసులు ఎందుకు తయారయ్యారు? మీరు ప్రజలకు జీతగాళ్ళు, కాంగ్రెస్ నాయకులకు జీతగాళ్ళు కాదు, కాంగ్రెస్ కండువాలు తప్పుకోకరి, ప్రజలకే జీతగాళ్ళు. మీరు మీరే ఇస్తున్న జీతం. మీకు నెలనాడు మీ ఛాయ మీద, ఉప్పు మీద, పప్పు మీద, పాల ప్యాకెట్ మీద మీ కిస్తులు కడితే మీకు వస్తా ఉంది జీతం. ఊకేనే వస్తలేదు, మా పనులతో వస్తా ఉంది. పోలీసులు జర మానవత్వం, మనిషి కడుపుకు అన్నం తిన్నాం గడ్డి సోయి తెచ్చుకొని పనిచేయరు. ఇంత దుర్మార్గంగా కొట్టిందా? చంపుతారా మనిషిని? మరి మీరు ఎవరు కుట్టిరు? మీరు అమ్మకాయ కుట్లే, లంబాడి ఎలుకొడుకు అయినాడు. మరి మీరు ఎవరు కొడుకులు? ఆ కొట్టినోడు ఎవరు కొడుకు? మరి వాడు ఎలుకొడుకు కాడా? వీడే అవుతాడా? అంటే ఎందుకు కాంగ్రెస్ కూడా గెలుకొడుకు అయినాడు వాడు? ఈ సిగ్గుదబ్బిన బతుకులు మీరు. ఏం మనుషులే? బచ్చాలకు సర్పంచ్ స్థాయిలోని బచ్చాలకు భయపడి కొడతారు ఆ పోలీసు వెళ్ళేసి కూడా. ఈ సకాలం మానువాడ మీరు అధికారులు, మీరు ఆఫీసర్లు కథ, మీకు గౌరవం ఇంకా ఉన్నది తెలంగాణ. మీకు గౌరవం ఇజ్జత్ ఉన్నది, కూడా ఇస్తున్నాడు మీకు ఇజ్జత్. అది ముచ్చట ఇంతవరకు ఉన్నది. నెక్స్ట్ కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలట. తెలంగాణలో హస్తం పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో 100% బీజేపీదే విజయం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం. రామచంద్రరావు రామచంద్ర అన్న చెప్పుకుంటానికి, నవ్వుకుంటానికి మంచిగా అనిపిస్తుంది మన వార్త. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు బాధపడతారు, కానీ విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆశల నుంచి అంధకారంలోకి పోయిందనే స్థాయికి తీసుకొచ్చారు, ప్రజల లోపల తీసుకొచ్చారు. మీరు రీజన్ ప్రజలు వద్దనుకోలే, మీరు పనిచేయలే. ప్రజలు బీజేపీని వద్దనుకోలే, మీరే ప్రజలు వద్దనుకున్నారు, మీరే ప్రజలకు దూరం అవుతున్నారు. ఇప్పుడు ఈ పేపర్ ఓపెన్ చేసిన 97.5% కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వార్త ఉంది, బీఆర్ఎస్ వార్త ఉంది. మనది వెలుగు పేపర్ ఓపెన్ చేసిన ఇంత కూడా లేదు మనది. ఇప్పుడు నమస్తే తెలంగాణ పోతా, ఇది కూడా ఉండదు. మరి ఎట్లా అధికారంలోకి వస్తుంది? ప్రజలు మన వార్తలే చేరినప్పుడు, మన వార్తలే చూడనప్పుడు, మనం చెప్పింది వాళ్ళ చెవులకు చేరినప్పుడు, వాళ్ళ కళ్ళకు కనపడినప్పుడు ఏ రకంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది? ప్రత్యామ్నాయం ఏ రకంగా అవుతుంది? ప్రత్యామ్నాయం అయ్యింది, 8 పార్లమెంట్లు ఇచ్చిర్రు. మరి దాన్ని వాడుకున్నామా? మనం ప్రయత్నం చేసినామా? కష్టపడ్డామా? 16 మందిని గెలుస్తుంది, 7వ తెలియదా? నిరుద్యోగ కాడికి పోకపోతుంది, ప్రజా సమస్యలు చూడకపోతుంది, రైతు బంధు రాకపోయే, రుణమాఫీ రాకపోయే, దానిపైన పోరాటం చేయకపోతుంది. ఏమంటే అధికారంలోకి వస్తాం. ఆ మాటలు చెప్పి కార్యకర్తలను బాధ పెడుతుంది తప్ప అధికారంలోకి వచ్చే సూచన కనిపిస్తుంది. అధికారంలోకి వస్తే మీ బీజేపీ కార్యకర్తలుగా ఉండలేదా? మాకు తెలియదా? మీరు చూడలేదా? మేమే చెప్తున్నా అధికారంలోకి వస్తామని. ఇంకంతే, ఏం చెప్పలేదు.